Hi children, good morning Nana. How are you? I hope we are all fine. So yesterday we are discussing Nana. So 2 or 3 days నుండి మనం యూరోప్ లెసన్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా yesterday we are discussing సో అట్లాంటిక్ ఓషన్ గురించి మనం సో నిన్నటి క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం నాన్న. సో కంపల్సరీ ఏ రోజు చెప్పిన లెసన్ ఆ రోజు చదవండి. సో ప్రతి లెసన్లో ఇంపార్టెంట్, ప్రతి సబ్జెక్ట్ మనకి ఇంపార్టెంటే. ప్రతి లెసన్ మనకి ఎన్నో అనుభవాలు నేర్పిస్తుంది కాబట్టి ప్రతి లెసన్ కూడా సో చదువుతూ ఉండండి అన్న. ఏ రోజు చెప్పిన లెసన్ ఆ రోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి చదవడానికి. ఓకేనా? టుడే వీఆర్ డిస్కషన్ అన్న. సో వామ్, ఓషన్ అండ్ కరెంట్స్. ఇక్కడ వామ్ అంటేనా సో వెచ్చదనం, అండ్ ఓషన్ అంటే సో మహాసముద్రం, కరెంట్స్ అంటే ప్రవాహం. ఇక్కడ మనకి ఓషన్ ప్రవాహం అనేది ఎలా ఉంటుంది? వామ్ అంటే వెచ్చగా ఉంటుంది కదా. సో దాని ప్రకారం నాన్న చూడండి. సో కరెంట్స్ అంటే అమ్మా ప్రవాహం, కరెంట్స్ ప్రవాహం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, look at the book nana, page number 49. So the waters in the oceans so are not a so static. సో మనకి ఇక్కడ వాటర్ అనే నీరు అనేది ఎలా ఉంటుందమ్మా? స్టాటిక్ అంటే సో మనకి అది చూడండి స్థిరంగా, వాటర్ మనకి స్థిరమైనది. స్టాటిక్ అంటే స్థిరమైన. ఓకేనా? సో ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ చూడండి, ద వాటర్స్ ఇన్ ద ఓషన్స్, సముద్రాలలో కానివ్వండి మహాసముద్ర వాటర్ ఎలా ఉంటుంది? ఈజ్ ఏ నాట్ ఏ స్టాటిక్ అంటే స్థిరంగా ఉంటుందమ్మా. వాటర్ స్థిరంగా ఉండదు కదా. ఎందుకని? ఆ మహాసముద్రంలో ఉన్న నీరు మళ్ళీ సముద్రాలకి అండ్ సరస్సులకి అండ్ కాలువలకి నదులకి మళ్ళీ ఆ వాటర్ పంపించాలిగా. అక్కడ వాటర్ స్థిరంగా ఉండదు. ఓకేనా? సో అండ్ అదేవిధంగా దే కీప్ ఫాలోయింగ్ సో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో లార్జ్ ద సో కాంటినెంట్స్. మనకైతే హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఆర్ 7 కాంటినెంట్స్ ఆర్ దేర్. ఎన్నైతే కాంటినెంట్స్ ఉన్నాయో సో అన్ని కాంటినెంట్స్ కూడా లాంగ్ వరకు కూడా వాటర్ అనేది ఏమవుతుంది? సో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వాటర్ అనేది పంపిస్తూ ఉంటుంది. ఓకేనా? మనకి 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలు కూడా వాటర్ అనేది సప్లై అవుతుంది అన్నమాట, చాలా పెద్ద మొత్తంలో. సో దీస్ ఆర్ ద ఓషన్ కరెంట్స్. దాన్ని ఏమంటారంటే దీస్ ఆర్ ద సో ఓషన్ కరెంట్స్ అంటే. మరి వాటర్ ఏంటంటే ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వాటర్ అనేది సో అన్ని కంట్రీలకి వెళ్ళే, అన్ని సో కాంటినెంట్స్కి ఖండాలకి వాటర్ని పంపిస్తుంది కదా. ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ప్రవాహం జరుగుతుంది. దట్ ఈస్ ఆర్ కాల్డ్ సో ఓషన్ కరెంట్స్ అంటారు. ఓకేనా చిల్డ్రన్స్? డు యు అండర్స్టూడ్? Okay, so which follow for the thousands of kilometers in the ocean just as the rivers flow and land. సో మనం కనుక చూసుకున్నట్టయితే నాన్న ఈ ఓషన్ కరెంట్స్ అనేది దీస్ ఆర్ మనకి ఈ ప్రవాహం అనేది అంటే విచ్ ఫ్లో ద థౌజండ్స్ ఆఫ్, ఇక్కడ చూడండి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. ఓకే, మనకి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ వరకు కూడా సో ఏమవుతుంది? వాటర్ ప్రవహిస్తూనే ఉంటుంది. అండ్ అదేవిధంగా అదేంటది? ఓషన్ జస్ట్ ఇన్ ద ఓషన్ జస్ట్. అండ్ అదేవిధంగా ఫ్లో రివర్స్లోకి, రివర్స్ అంటే నదులకి, అండ్ ఫ్లో ఆన్ ద ల్యాండ్. ఒక్కోసారి వాటర్ బాగా వాటర్ వర్షాలు బాగా ఎడతెరపకుండా కురుస్తున్నాయమ్మా మహాసముద్రాలు. కానీ సముద్రాల వాటర్ మొత్తం కూడా ఎక్కువ అవుతుంది. ఏది? సో డ్యాములు నిర్మించారు కదా, కృష్ణా డ్యామ్ కానీ గోదావరి, ఇవన్నీ కూడా కొన్ని ఆనకట్ల వాటర్ సో ఎన్ని హెక్టార్లు ఉండాలో అంతకంటే ఉంది. సో రిమైండర్ వాటర్ మొత్తం కూడా ఏమవుతుంది? ఫ్లో అయి ప్రవహించి ల్యాండ్ మీద కూడా, భూమిపైకి కూడా వస్తుంది. మనం చూసుకున్నట్టయితే మనం సో 1 month బ్యాక్ సో 20 days బ్యాక్ కూడా మనకి హైదరాబాద్లో విపరీతమైన వర్షాలు. సో వాటర్ ఉద్రిక్త బాగా ఎక్కువై కార్లు, ఇల్లు కూడా పాపం కొన్ని సో ఏంటంటే కొన్ని ఇల్లు కూడా పడిపోయినాయి అమ్మ. ఎందుకంటే ఆ వాటర్ అంతా బాగా చాలా ఎంత కేరళలో కానీ ఇలాంటి కొన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ఏ విధంగా వాటర్ పంప్ ఉండడానికి కూడా వీలు లేకుండా, ఖమ్మంలో కూడా అంతే, కాలువడ్డున ఇలాంటి కొన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాటర్ ఎక్కువైనప్పుడు, వాటర్ బాగా ఎక్కువైంది అనుకోమ్మా, వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు అవి మన ఈ భూమిపైకి కూడా వాటర్ ప్రవాహం అనేది వస్తూనే ఉంటుంది. అవునా? సో ఆ విధంగా
ఆ వాటర్ మొత్తం కూడా సముద్రాలలో మహాసముద్రాల నీరు సముద్రాలలోకి అండ్ కాలువల్లోకి ఇలా వచ్చాక కూడా ఇంకా ఎక్కువైన వాటర్ ల్యాండ్ పైకి భూమి పైకి వస్తుంది అనమాట. సో వన్ సచ్ ఓషన్ కరెంట్ ఈజ్ బి టు ద ఫౌండ్ ఇన్ ద సో అట్లాంటిక్ ఓషన్. అందులో ఒకటి ఏంటది, ఏ ఓషన్ అమ్మా? సో ఈ అట్లాంటిక్ ఓషన్ అనమాట. ఓకేనా? సో దిస్ లిజన్ బీ కేర్ఫుల్ నానా. అండ్ ఎందుకంటే ఈ లెసన్ మీకు క్వశ్చన్ అడుగుతున్నారు, అవునా? క్వశ్చన్ అడుగుతున్నారు అండ్ సమ్ బ్లాంక్స్ ఆర్ గివెన్. ఓకేనా? బ్లాంక్స్ ఉన్నాయి. మీరే స్వయంగానైనా కొన్ని బ్లాంక్స్ కూడా మీరే స్వయంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు? సో when did you listen lesson, then you are prepared the blanks, brackets, questions, what are it may be. ఏదైనా మీరు లెసన్ వింటే ఏదైనా మీరు స్వయంగా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి లెసన్ జాగ్రత్తగా వినండి అన్న. ఓకేనా? సో this current originates near the so equator, so where the waters are warm throughout the year. సో ఇక్కడ మనకి ఈక్వాటర్ అంటే మనకి భూమికి మధ్యలో ఏముంటుందని చెప్పుకున్నాం మనము వచ్చేసి. సో భూమధ్య రేఖ ఉంటుంది అమ్మ. ఈ భూమధ్య రేఖ మనకి సో ఇందులో క్వశ్చన్ అడిగాడమ్మ మనకి బ్రాకెట్స్లో. ఒకసారి మీరు టర్న్ అప్ చేస్తే ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి, దాంట్లో మీకు ఆప్షన్స్ ఇచ్చాడు, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని అడిగాడు నాన్న. కాబట్టి ఇది మనకి ఈ ఈక్వాటర్ అనేది నాన్న మనకి ఇది భూమధ్య రేఖ నాన్న. ఈ భూమధ్య రేఖ ఏంటంటే వేర్ ద వాటర్స్ ఆర్, వాటర్ వెళ్తున్నప్పుడు అలా ఎలా ఉంటాయి? సో వామ్ త్రూఅవుట్ ద ఇయర్, సంవత్సరం మొత్తం కూడా సో ఎలా ఉంటుందంటే వాటర్ వెచ్చగా. వామ్ అంటే ఏంటది? వాటర్ ఎలా ఉంటాయంటే సంవత్సరం మొత్తం కూడా వెచ్చగా ఉంటాయి అన్నమాట. మనము సో అదేవిధంగా ఇదేంటది? సో ఎక్కడ ఉన్న వాటర్, ఎక్కడైతే భూమధ్య రేఖ దగ్గర ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉంటాయి అంటే సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటాయి అంటే త్రూఅవుట్ ద ఇయర్ సో వాటర్ వామ్ వెచ్చగా ఉంటాయి అన్నమాట. దీస్ కరెంట్స్ ఫ్లోస్ ద సో వెస్ట్ వార్డ్ టు నార్త్ అమెరికా. ఇవి సో ఎటువైపు వెళ్తాయి మనకి? హౌ మెనీ డైరెక్షన్స్ ఆర్ దేర్? ప్రీవియస్ క్లాస్లో మనం రాస్తాం 4 డైరెక్షన్స్ 4 కార్నర్స్. మనకి నిన్న క్లాస్లో రాపించాను నాన్న. అవి మన సోషల్ సబ్జెక్ట్లో చాలా ముఖ్యమైనవి. ఆగ్నేయం, నైరుతి ఇవన్నీ కూడా నిన్న క్లాస్లో నేను రాశాను. సో వాటిని గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కువ యూరోప్ ఈ మామూలుగా ఈ జియోగ్రఫీలో మొత్తం కూడా మనకి వీటికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మీరు అవి చక్కగా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న ప్రతిదీ కూడా చదవండి. ఇది వచ్చేసి మనకి ఏంటది? సో వెస్ట్ వార్డ్స్ టు ద నార్త్ అమెరికా. వెస్ట్ నుండి మనకి పడమర వైపు నుండి మనకి సో నార్త్ అమెరికా వైపుకి సో ఈ కరెంటు ఫ్లో ఈ ప్రవాహం అనేది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇట్ ఫ్లోస్ టువార్డ్స్ ద నార్త్ అలాంగ్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ అమెరికా అండర్ ద ఇన్ఫాక్ట్ ఆఫ్ ఏ సో వెస్టరైజ్ అండ్ దెన్ ఎవిడెన్స్ ఆఫ్ టువార్డ్స్ యూరప్. సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సో ఇట్ ఫ్లోస్ టువార్డ్స్ ద సో నార్త్. అదేవిధంగా ఇది సో నార్త్ వైపుకి మనకి నార్త్ ఈ విధంగా మనకి ఇంకా వచ్చేసి ఈ విధంగా ప్రవహిస్తున్న వాటిని ఏమంటారంటే సో ఈస్టర్న్ కోస్ట్. సో ఈస్టర్న్ కోస్ట్ అంటే నాన్న సో మనకి తూర్పు వైపు ఈ కోస్ట్ అంటే సముద్ర తీర ప్రాంతం. ఓకేనా? కోస్ట్ ఇక్కడ ఈ వైపు ఈస్టర్న్ తీర సో ఈస్టర్న్ కోస్ట్ వైపు తీర ప్రాంతానికి సో ఈ వాటర్ అనేది వెళ్తూ ఉంటాయి. సో అది ఎక్కడుంది? సో ఆఫ్ అమెరికా. ఓకేనా? ఆఫ్ సో అమెరికా. ఓకేనా? సో అదేవిధంగా ఇది ఇలా ఈ విధంగా అండర్ ద ఇన్ఫాక్ట్ సో ఆఫ్ ద సో చూడండి వెస్టర్న్ లైన్స్ అంటే ఇవి పడమర వైపుకి సో ఈస్టర్న్ కోస్ట్ నుండి అమెరికా వైపు తర్వాతకి ఎటువైపు వెళ్తున్నాయి? అమెరికా అండర్ కింద ఇన్ఫాక్ట్ ఆఫ్ ద వెస్ట్ లైన్స్ ఏదైతే అవి మళ్ళీ తర్వాత సో పడమర వైపుకి వెళ్తున్నాయి అనమాట. ఓకేనా? తూర్పు తీర ప్రాంతం నుండి అవి మళ్ళీ కింద ఎక్కడికి వెళ్తున్నాయి? సో పడమర వైపుకి ఈ కరెంటు ప్రవాహం అనేది వెళ్తూ ఉందన్నమాట. సో అండ్ ద అడ్వాన్స్ సో ఎవిడెన్స్ టువార్డ్స్ ద యూరప్ మనకి అవి నిజంగా ఈస్టర్న్ కోస్ట్ నుండి అదేవిధంగా మనకి వెస్టర్న్ లైన్స్ వైపు వెళ్తున్నాయి లేదంటానికి సో ఎవిడెన్స్ కూడా ఉంది అనమాట. ఎవిడెన్స్ అంటే ఆధారం. మనము నిజంగా అలా వెళ్తుందా? కొన్ని చాలా డౌట్లు ఉంటాయి కమ్మా.
అందుకని మనకి డౌట్ క్లాస్ మీద ఏదైనా స్టూడెంట్ ఉన్నారు ఏదైనా డౌట్ అడిగినప్పుడు మీకు ఆ డౌట్ని మేము వివరించాలంటే సో దానికి సంబంధించినవి కొన్ని ఏంటది క్వశ్చన్ అడిగినప్పుడు వాటికి మేము చెప్పే విధంగా చెప్పామనుకోండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఆహా అవునా అని మీరు కూడా డౌట్ కూడా మీకు క్లియర్ అయినట్టు కూడా ఉంటుంది అనమాట. మనం ఏదైనా సరే ఏదైనా ఇప్పుడు హోంవర్క్ ఎందుకు రాయలేదు అన్నారనుకోండి, మీరు ఎన్నో రీజన్ చెప్పారు, అదే మీ పేరెంట్స్ వచ్చి లేదమ్మా జ్వరం తగిలింది ఏదో అని ఎవిడెన్స్ చెప్పారనుకోండి, మీ పేరెంట్స్ చెప్తే ఓకే ఆ విధంగా ఓకేనా. సో చూడండి, మూవింగ్ ద నార్త్ ఈస్ట్ టు నార్త్ వెస్ట్ వాట్స్ హిట్స్ ద వెస్ట్రన్ కోట్స్ అండ్ యూరోప్. సో తర్వాత మూవింగ్ మళ్ళీ అది కూడా ఏ విధంగా ప్రవహిస్తుందంటమ్మా. సో నార్త్ ఈస్ట్ తర్వాత సో నార్త్ ఈస్ట్ నుండి మళ్ళీ సో నార్త్ ఈస్ట్ వార్డ్స్ మళ్ళీ అటువైపు అండ్ అదేవిధంగా సో ఇనే ఇట్స్ ద వెస్ట్రన్. సో వెస్ట్రన్ సో వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ యూరోప్. ఇందాకే అమెరికా అమ్మ, సో ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు ఏంటది వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ యూరప్. ఓకే, ఇందాకేమో సో తూర్పు తీర ప్రాంతం వైపునే కరెంట్ ప్రవాహం అనేది జరిగింది, అదేమో అమెరికా వైపు. ఇప్పుడేమో వెస్ట్రన్ సో పడమర తీర ప్రాంతం వైపుకి ప్రవాహం జరిగింది, అది యూరప్. ఓకేనా. సో చూడండి, ద కరెంట్స్ ఈజ్ ఏ కాల్డ్, అలాంటి ప్రవాహాన్ని ఏమని పిలుస్తారంటమ్మా. సో గూల్ఫ్ స్ట్రీమ్. సో అలా ఆ విధంగా ప్రవహించే ప్రవాహాన్ని ఏమంటారంటే సో కరెంట్స్ ఆఫ్ దట్ ఈస్ ఆర్ కాల్డ్ గూల్ఫ్ ఆఫ్ స్ట్రీమ్. ఓకేనా. సో ద ఓషన్ వాటర్ కరెంట్ విచ్ ఫ్లోస్ స్పీడ్ ఈజ్ ఏ కాల్డ్ స్టెమ్. ఏదైతే వాటర్ ఉందో బాగా అతి వేగంగా ప్రవహిస్తూ పోతుంది కదమ్మా, బాగా వేగంగా వాటర్ని మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కదా మనం వాటర్ ప్రవాహాన్ని. సో మనిషిని కూడా లాకపోయేంత ప్రవాహం కలిగింది. మనం ఒకవేళ వాటర్ బాగా అలలు కానీ విపరీతమైన వీచులు గాలులు కానీ వచ్చినప్పుడు వాటర్లో మనం నిలబడలేమమ్మ. వాటర్ అంత వేగంగా వస్తుంది, మనల్ని కూడా కొట్టుకుపోయేంత వేగంగా ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, దట్ ఈస్ ఆర్ కాల్డ్ గూల్ఫ్ స్ట్రీమ్. అంత వేగంగా ప్రవహించే ఆ ప్రవాహాన్ని ఏమంటారంటే సో గూల్ఫ్ స్ట్రీమ్ అంటారు. ఓకేనా. సో అదేవిధంగా అవి ఎలాంటి చాలా స్పీడ్గా చాలా వేగంగా వాటర్ ఉద్రిక్త అనేది ఎలా ఉంటుందంటే చాలా వేగంగా స్పీడ్గా ఉంటుంది. అలాంటి మూమెంట్లో ఎవరిని అక్కడ చెట్టులే మామూలుగా ఏది ఉన్నా కూడా కొట్టుకుపోతూ ఉంటుంది. వాటర్ ఉద్రిక్త అంత ఉంటుందమ్మా, వాటరే కదా అని మనం అనుకుంటాం. సో అవి ఎంత పెద్ద ఒకవేళ మామూలుగా చెట్లే కానివ్వండి, చెట్లు అన్నీ కూడా కొట్టుకుపోయే ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకేనా. సో in America, so while in a Europe it is called a north so Atlantic draft, the ocean water current which flows slowly is called a draft. అంటే స్లోలీ అంటే అమ్మ నెమ్మదిగా. ఓకేనా. సో ఒక్కోసారి వాటర్ వేగంగా కూడా కొట్టుకుపోద్ది, అలాంటి ప్రవాహాన్ని ఏమన్నామంటే సో గూల్ఫ్ స్ట్రీమ్ అన్నాం. అదేవిధంగా ఒక సందర్భాన్ని బట్టి సో మనకేంటది నార్త్ అట్లాంటిక్ డ్రాఫ్ట్ అంటన్నా కొట్టుకొని పోవటం డ్రాఫ్ట్. ఓకేనా. అంటే వాటర్ ఒక్కోసారి ఏమవుతుంది, వాటర్ మొత్తం కూడా మనకి సో కరెంట్ విచ్ ఫ్లో స్లోలీ ఈజ్ ఏ కాల్డ్ ఏ డ్రాఫ్ట్. ఒక్కోసారి నెమ్మదిగా పోతుంది కదా, ఆ డ్రాఫ్ట్ అంటే కొట్టుకొని పోవటం. వాటర్ చిన్నగా పోయేదాన్ని ఏమంటారంటే బాగా స్పీడ్గా పోయే వాటర్ని దట్ ఈజ్ ఆర్ కాల్డ్ సో గూల్ఫ్ స్ట్రీమ్ అంటారు. అదేవిధంగా స్లోగా వెళ్తుంది కమ్మా, మామూలుగా చిన్నగా వెళ్తూ ఉంటుంది, స్లోలీ ఈజ్ కాల్డ్. వాటర్ అనేది వాటర్ కరెంట్ ఒక్కోసారి వాటర్ ప్రవాహం చిన్నగా ఉండొచ్చు, అక్కడ వాటర్ని బట్టి పెద్దగా ఉండొచ్చు. వాటర్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆ మూమెంట్నేమో సో గూల్ఫ్ స్ట్రీమ్ అంటారు. చిన్నగా వెళ్తున్నప్పుడు ఏమంటారంటే నాన్న సో దట్ ఈస్ ఆర్ కాల్డ్ డ్రాఫ్ట్ అంటారు. ఓకేనా. అంటే వాటర్ కొట్టుకొని పోవడం చిన్నగా వాటర్
చూస్తే మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం కదా మన సరౌండింగ్ ఏరియాలో ట్యాంక్స్, చెరువులు కానివ్వండి, అదేవిధంగా కాలువలు కానీ అలాంటివి ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. వాటర్ ఏ విధంగా పోతుంది, వాటర్ ప్రవాహం ఏ విధంగా ఉంటుంది అవి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం కదా. సో ద కోస్టల్ వాటర్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఏ నార్త్ అమెరికా అండ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ యూరప్ do not so freeze in the winter thanks to the Gulf Stream. సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కోస్టల్ వాటర్ అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాటర్ మొత్తం కూడా సో ఈస్ట్ కోస్ట్, ఓకేనా, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాటర్ మొత్తం కూడా సో ఈస్ట్ కోస్ట్ అంటమ్మా ఈస్ట్ మనకి సో తూర్పు తీర ప్రాంతం వైపు. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సో ఆఫ్ ఇది ఎక్కడ ఆఫ్ సో నార్త్ అమెరికా, ఓకేనా. సో నార్త్ అమెరికా సో తర్వాతకి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా. ఇందాక చెప్పుకున్నది వేరమ్మా. సో ఇందాక వాటర్ ఎలా ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ అమెరికా, ఓకేనా. తర్వాత వాటర్ సో వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ యూరప్, ఓకేనా. ఇప్పుడు ఏంటది సో ఈస్ట్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా. సో నెక్స్ట్ ఏంటది వెస్ట్ కోస్ట్ ఆఫ్ నెక్స్ట్ వన్ చూడనా. సో వెస్ట్ కోస్ట్ ఆఫ్ యూరప్. ఇవి కన్ఫ్యూజ్గా అవ్వద్దు నాన్న, ఇవి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇక్కడ ఏమీ లేదు నాన్న. సో ఇవి మనకి అక్కడ వాటర్ ప్రవాహం బట్టి వాటి యొక్క ఉద్రిక్తని బట్టి ఒక్కోసారేమో మనకి సో డైరెక్షన్స్ ఉన్నాయి అండ్ కార్నర్స్ ఉన్నాయి. దాని ప్రకారము తూర్పు తీర ప్రాంతం ఒకవైపు అండ్ పడమర వైపు ఒకవైపు, దక్షిణ తీరం వైపు ఒక్కొక్కసారి. అదేవిధంగా మనకి ఈ విధంగా వాటర్ అనేది ప్రవాహం అనేది జరుగుతుందన్నమాట. సో అది యూరప్ వాటర్, దాన్ని ఈ విధంగా ఒక సైడ్ నుండి ఇంకొక ప్రాంతానికి సముద్ర తీర ప్రాంతం వాటర్ రావడాన్ని ఏమంటారంటే సో గూల్ఫ్ స్ట్రీమ్ అంటారు, ఓకేనా. Did you understand? Time is over now. So this lesson have so many points are there, important points. How to write the important points already I will tell Nana, but no can one write the important points compulsory. Write the given homework Nana, try cheyandi. Important points prati lesson lo untayi. Important points nani hard words write and prayatham cheyandi. You have a dictionary compulsory, prepare the dictionary and after write the given homework, okay Nana. So I hope you this lesson did you understand Nana. Read at home, read lesson, okay na, compulsory ga complete a lesson read at home, okay Nana. So tomorrow again meet you Nana. Bye, take care, see you Nana. Okay, రేపు మళ్ళీ లెసన్ యూరోప్ లెసన్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. బై, టేక్ కేర్.